చాలామంది చపాతీ చేసుకుంటుంటారు. వారంలో 1-2 సార్లు పూరీ కూడా చేస్తూ ఉంటారు. దీంట్లో బంగాళదుంప కూర కామన్గా అందరూ చేస్తూ ఉంటారు. ఈ కూర ఘాటనో కాస్త నోరు మండుతుందనో కొంతమంది పిల్లలు కానీ కొంతమంది ఇంట్లో కడుపులో మంట, ఎసిడిటీ అట్లాంటి గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఈ పూరీని కానీ చపాతీని కానీ పంచదారతో నంచుకు తింటూ ఉంటారు. కొంతమంది ఒట్టి చపాతీలను చుట్టేసి అట్లా ఒట్టిగా కూడా తింటుంటారు. కొద్దిమంది కొంత పెరుగు నంచుకుంటూ ఈ పూరీ కానీ అంటే చపాతీ కానీ అట్లా ఒట్టి పెరుగు నంచుకు తినేస్తుంటారు. మరి ఇట్లాంటి పూరీ చపాతీలని పంచదారతో నంచుకుని తినే పిల్లలకు కానీ ఇతరులకు కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అలా తినటంలో ఏమొస్తాయి, ఎందుకు మానాలి అనే వాస్తవం తెలిస్తే మీరు ఆలోచిస్తారని ప్రయత్నం అన్నమాట. మామూలుగా గోధుమల్లో గ్లూటెన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇతర ధాన్యాలలో అట్లా ఉండదు. ముఖ్యంగా అర్థం అవ్వాలంటే గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం అన్నమాట. అంచేత గోధుమల్ని మనం పిండి పట్టించి, ఎందుకంటే పాలిష్ పట్టిన పిండి అంటే మైదా, అది వాడకూడదని అందరూ ఆడించుకున్న పిండో హోల్ వీట్ ఆటానో ఇట్లా తెప్పించుకుని వాడుతుంటారు. ఇందులో ఈ గ్లూటెన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఒట్టి పూరీ కానీ చపాతీ కానీ పంచదార నంచుకు తిన్నప్పుడు పిల్లలకి ప్రేగుల్లో ఈ గోధుమల్లో ఉండే బంక లాంటిది ప్రేగుల గోడలకు ఎక్కడన్నా పట్టుకుని అక్కడ నుంచి కొద్దిగా ఒక్కొక్కసారి అరగక కానీ, కడుపు నొప్పి రావటం కానీ, కొంచెం గ్యాసెస్, ఎసిడిటీ ఇట్లాంటి ఎక్కువ రావటం కానీ, ఆకలి తగ్గిపోవటం కానీ, ఇట్లాంటివన్నీ కొంత జరిగే అవకాశాలు ఎక్కువ మందిలో కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ పంచదార అట్లాగే పెరుగు నంచుకుని కానీ ఒట్టి చపాతీ లేదో పిల్లలు చుట్టుకుని అట్లా తినేస్తుంటారు. అలా ఎప్పుడు తినకూడదు. వీటి యొక్క దోషం తగ్గాలంటే మీరు చపాతీని పూరీని ఎప్పుడన్నా తినేటప్పుడు దీనిని కూర ఎక్కువతో తిన్నప్పుడు దీని దోషం ఉండదు. ఎందుకు అంటే వెజిటబుల్ కర్రీస్లో పీచులు ఎక్కువ ఉంటాయి. ఈ కూర ఎక్కువ ఉన్నప్పుడు పీచులు లోపలికి వెళ్ళి ఆ ప్రేగుల్లో ఈ బంక లాంటి గ్లూటెన్ పదార్థాన్ని కూడా పట్టుకుని బయటికి లాక్కొచ్చేస్తాయి అన్నమాట. గోధుమల్లో స్వతహాగా తక్కువ పీచులు ఉంటాయి, కానీ కూరల్లో ఉన్న పీచులు, ఆకుకూరలు, కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటివి వేసి చపాతీ తిన్నప్పుడు దోషం రాదు. అదే పూరీలు లాంటివి పిల్లలు ఒట్టిగా చపాతీలు తిన్నప్పుడు కూర బంగాళదుంప కూర తిన్నా కూడా బంగాళదుంప కూరలో పీచులు ఏమి ఉండవు. అంచేత అదంతా పిండి పదార్థాలే కాబట్టి అంత క్లీన్ చేయలేదు ఈ గ్లూటెన్ని. అదే వెజిటబుల్ కర్రీస్తో కానీ మీరు ఎప్పుడన్నా చపాతీలు తిన్నప్పుడు అట్లాంటప్పుడు రిస్క్ ఉండదు. అంటే పిల్లలకి ఇట్లా ఎప్పుడన్నా పూరీ చపాతీలు పెట్టినప్పుడు మనం పంచదారతో కానీ మజ్జిగతో కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వీటిని తినేటప్పుడు ఎక్కడన్నా లారీ డ్రైవర్స్ కానీ నార్త్లో కానీ చాలామంది 8, 5, 10 చపాతీలు అట్లా లేకపోతే పూరి పుల్కాలు పెట్టుకుని అంత పచ్చడి తీసుకుని ఆ పచ్చడిని రాసుకుంటూ పచ్చడి నంచుకుంటూ తినేస్తారు. చాలామంది కూడా పిల్లలు కూడా చూస్తే ఎక్కువ మంది ఇళ్లల్లో పచ్చడి రాసుకుంటూ ఈ చపాతీనో పూరీని అట్లా తినేస్తారు నిలవ పచ్చడితో. అప్పుడు కూడా ఈ గ్లూటెన్ ఎఫెక్ట్ ప్రేగుల మీద ఎక్కువ ఉంటుందన్నమాట. అంచేత పూరీ ఎప్పుడన్నా తిన్నా కర్రీ ఎక్కువతో తినాలి. అందులో కొంచెం బఠానీలు లాంటి వేయటం కానీ, ఇతర కొన్ని కూరగాయ ముక్కలు, టమోటా ముక్కలు ఇట్లాంటివి కొంత వేస్తే ఆ పీచులు కొంచెం వాష్ చేసేస్తాయి. అంచేత ఇలా డైరెక్ట్గా తిన్నప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కాస్త ఆలోచించాలి. అట్లాగే చపాతీలు చేసుకున్నప్పుడు వెజిటబుల్ కర్రీస్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కూర అంటే కాస్త ఎంత కర్రీ ఎక్కువ పెట్టుకోండి అని చెప్తుంటాను. చాలామంది ఏం చేస్తారంటే కూర కొంచెం పెట్టుకుని 3-4 చపాతీలు కానీ 4-5 పూరీలు కానీ అట్లా కొద్ది కూర రాసుకుని నంచుకుంటూ అట్లా తింటుంటారు. అట్లా తినకూడదు. మీరు ఎప్పుడన్నా తిన్నప్పుడు దీని దోషం తగ్గాలంటే 2-3 పెట్టుకున్నప్పుడు కర్రీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇందులో ఉన్న పీచులు ఆ దోషాన్ని, ఆ గ్లూటెన్ యొక్క ఎఫెక్ట్ని ప్రేగుల నుంచి క్లీన్ చేసుకొచ్చి మోషన్ రూపంలో తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. అంచేత దీర్ఘకాలికంగా వాడేటప్పుడు ప్రేగుల యొక్క గ్రహణ శక్తిని అంటే అబ్జార్ప్షన్ పవర్ని ఇవి తగ్గించేటట్టు చేస్తాయి, డైజెషన్ స్లో అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. ఇలాంటి విషయాల్లో పిల్లల్ని అలర్ట్ చేస్తే బాగుంటుందని కూరలు అలవాటు చేయండి. అట్లా కూరలు తిన్నప్పుడు ఆ చపాతీలు ఒట్టిగా తినేటప్పుడు అసలు వాటిని చేయటమే మీరు మానాలన్నమాట. ఇలా జాగ్రత్త తీసుకుంటే మీకు కానీ మీ పిల్లలకు కానీ మంచిదని. చాలామంది అన్నం మానేసి పుల్కా తినమంటే నేను చెప్పానని పుల్కా తింటుంటారు. ఈ పుల్కాలు కూడా కూర ఎక్కువ తినకుండా కొంచెం కూర పుల్కాలు తింటే కూడా ఎసిడిటీ, గ్యాస్ ఎక్కువ వస్తాయి. కారణం ఏంటంటే ఆ బంక లాంటి గ్లూటెన్ అనేది సరిగ్గా డైజెషన్ కాక ప్రేగుల్లో పట్టుకుని ఎక్కువ గ్యాసెస్ని, ఎసిడిటీని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. చేత ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ